చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుందండి దీంట్లో. ఓకే, అంటే ఇప్పుడు మీరు తమ్ముడి కోసం ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, నెక్స్ట్ కూడా మీ ప్రొడక్షన్లోనే చేస్తారా లేదంటే? అలానేం లేదు. ఐఎమ్ హోపింగ్ దట్ హీ గెట్స్ గుడ్ ఆఫర్స్. అంటే ఓన్లీ మీ తమ్ముడికే ప్రొడ్యూస్ లేదు, చేస్తారా? అలా అని లేదు. అనిల్ గారు అంటే సో బేసిక్గా ఇండస్ట్రీలో ఈ లేడీస్ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నా అలా ప్రెజెన్స్ బాగున్న వాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో నిహారిక గారి ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఏమన్నా క్యారెక్టర్ చేయమని అడగటం ఇంతేనా, లేకపోతే డబ్బులు పెట్టడం వరకు అడిగారు? లేదండి, క్యారెక్టర్ గురించి మాకు ఆలోచన రాలేదు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత మీరు కల్పిస్తున్నారా ఆలోచన. మేడం అయితే సిన్సియర్గా అంటే ప్రొడక్షన్లో చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ మాతో ప్రతి విషయంలో డిస్కస్ చేసుకుంటూ, మేము యాక్చువల్గా ఆ వైపుగా ఏం ఆలోచించలేదు. అనిల్ గారు నమస్తే సార్. సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే టోటల్ ఏ జనరేషన్కి బాగా యూజ్ అవుతుంది ఈ సినిమా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే యూత్కి, ఫ్యామిలీస్కి అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి. అంటే మేము చూపించే ఆ వరల్డ్, ఏదైతే మహిగడ్ అనే చూపించే వరల్డ్ యాక్చువల్గా ఏంటంటే అలా ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్, ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అందరికీ, నిజంగా అలా వరల్డ్ అలా ఉంటే బాగుంటుంది అని. సో ఏంటంటే యూత్కి ప్లస్ ఆల్ ఏజెస్కి అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది సినిమా. ఓకే, ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఏదైతే ఉందో అది హీరో ఏదన్నా అంటే ప్రీవియస్గా కొన్ని మూవీస్లో చూసాము. అంటే మాయా దర్పణం ద్వారా హీరో ట్రావెల్ చేయడం ఫ్యాంటసీ వరల్డ్లోకి, నాణ్య అయితే మ్యాజికల్ వార్డ్రోబ్ ద్వారా ట్రావెల్ చేయడం, అలా ఇందులో ఏదన్నా ఒక ఐటమ్ ఉంటుందా ఫ్యాంటసీ వరల్డ్లోకి ట్రావెల్ వెళ్ళడం రావడం అలాగే ఏమైనా ఉంటుందా? అది July 17th తెలుసుద్దండి. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నాన్నగారు మంచి పేరున్న డాక్టర్ కదా. ఎస్ సార్. సో జనరల్గా ఫాదర్స్ ఎవరైనా వాళ్ళ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటారు. బట్ మోర్ ఎవర్ ఇప్పుడు డాక్టర్ ఫీల్డ్ అనేది మంచి ఇన్కమ్ ఉన్న ఫీల్డ్. వేరేజ్ ఇక్కడ సినిమాకి వస్తే ఇది అంత అంటే మనం చెప్పలేము. ఇది సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ, 7%, 8% ఉంది. సో మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటా అన్నప్పుడు మీ నాన్నగారు ఏమన్నారు? సార్ 9 సంవత్సరాలు బట్టి నాన్నని కన్విన్స్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫీల్డ్కి వస్తానని. బట్ యా నాకు ఏదన్నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఇష్టం సార్ యాక్టింగ్ అంటే. సో అప్పటి నుంచే ఇంకా అంటూనే ఉండే ఫాదర్ చిన్న ఉన్నప్పుడు, ఏందా నాటకాలు ఏంటవి అంతా. బట్ ఎప్పుడు నాకు నచ్చింది యాక్టింగ్, దాని మీదనే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నా. అండ్ ఫ్యూచర్ కూడా యాక్టరే మెయిన్. అంటే ఇప్పుడు కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అయ్యారు, కన్విన్స్ చేశాను. దానికి టైం పట్టింది. ఒకసారి నన్ను పర్ఫార్మెన్స్ చేయడం చూశారు న్యూయార్క్లో, అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది డాడీకి. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బోయిడాపు బ్రదర్స్. రిత్విక్ ఏ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తావు? 2 క్యారెక్టర్లు ఉన్నాయి, 2 వరల్డ్స్ ఉన్నాయి. కింగ్ గెటప్ పోటీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తావు? బోత్ స్మార్ట్ ఆన్సర్. యాక్చువల్లీ బోత్. థ్యాంక్ యూ. ఓకే, డైరెక్టర్ అండ్ డిఓపి, సో ఇద్దరు బ్రదర్స్ ఒకటే సెట్లో వర్క్ చేయడం అండ్ దెన్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం చేయడం ఎలా అనిపించింది? అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్